నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా 15 లక్షలతో షెడ్ నిర్మాణం. వేద మంత్రాలతో భూమి పూజ చేసిన ఆలయ చైర్మన్ చలం బాబు, డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాలలో ఏప్రిల్ 17, 18, 19 తేదీలలో సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలను నిర్వహిస్తున్నట్లు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు వెల్లడి. అన్నా క్యాంటీన్లలో పరిశుభ్రత, సమయపాలన తప్పనిసరి. ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్. అన్నా క్యాంటీన్లలో టోకెన్ తీసుకుని భోజనం చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాలలోని పురాతనమైన మూలమట్టం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం జీవనోద్ధరణకు భక్తులు సహకరించాలి. కరపత్రాలు విడుదల చేసిన ఆలయ చైర్మన్ పసుపులేటి నారాయణ. నంద్యాల హజరత్ సయ్యద్ షా తిక్కస్వామి దర్గాలో 5వ తేదీ నుండి తిరునాళ మహోత్సవం అంగరంగ వైభవంగా కరపత్రాలు విడుదల చేసిన కమిటీ సభ్యులు. నంద్యాల జిల్లాకు చేరుకున్న బండ్ల గణేష్ సంకల్పయాత్ర స్వాగతం పలికిన అభిమానులు. 10వ రోజుకు 220 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి. నంద్యాల యోగ చైతన్య కేంద్రంలో ఫిబ్రవరి 2 నుండి ఆసన, ప్రాణాయామ, ధ్యాన శిక్షణ శిబిరం. యోగా గురువు దామోదర్ కుమార్ రెడ్డి. ఆలగడ్డ నియోజకవర్గ బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశం. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి. కేంద్రంలో సుస్థిర పాలన బీజేపీ ప్రయత్నంతోనే సాధ్యం. నంద్యాలలో కుక్కల బెడదతో భయపడిపోతున్న ప్రజానికం. కుక్కలను అరికట్టేందుకు చర్యలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. నంద్యాల చెరువు కట్ట గంగమ్మ గుడిలో మరోసారి దొంగలు కలకలం. హుండీ బాక్సులు, సామాగ్రి దోచుకు వెళ్లిన దొంగలు పరిశీలిస్తున్న పోలీసులు. ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలోని అన్నప్రసాద వితరణ ప్రాంగణంలో నూతనంగా 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో షెడ్ నిర్మాణం కోసం ఈ రోజు అనగా బుధవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి ఐరన్ స్తంభాలు నిలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు సిద్ధం శివరాం, 12వ వార్డు కౌన్సిలర్ శ్యామ్ సుందర్, ఆర్యవేశ జిల్లా యువజన సంఘం అధ్యక్షులు శ్యామ్ సుందర్ గుప్తా, భూపనపాడు సంజీవ్ కుమార్, అన్నప్రసాద వితరణ సమితి సభ్యులు రామశివారెడ్డి, ఆచారి మహారాజ్, శేఖర్ రెడ్డి, నారపరెడ్డి ఈశ్వర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, బొల్లెద్దుల నరసింహులు, నిమ్మకాయల సుధాకర్, దేవస్థానం అధికారి చంద్రుడు, కూరగాయల వ్యాపారి ప్రసాద్, దేవస్థానం కమిటీ చైర్మన్ చలం బాబు, సభ్యులు కృష్ణారెడ్డి, రాంపులయ్య, నాగరాజు, మనీషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మరియు సంజీవ్ కుమార్లు షెడ్ నిర్మాణానికి వారి వంతు సహాయ సహకారాలు అందించారు. మార్చి నెలలో వచ్చేటువంటి సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామి పూజలు మొదలు చేస్తామని, ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో సంకట చతుర్థి పూజలు చేసి మహిళలకు పూజల అనంతరం అన్నప్రసాద సమితి ఆధ్వర్యంలో అల్పాహార వితరణ కార్యక్రమం ఉంటుందని దేవస్థానం చైర్మన్ చలం బాబు తెలిపారు. ప్రథమ నంది క్షేత్రంలో ఈరోజు చలం బాబు గారు మరియు వారి కమిటీ మెంబర్స్, ఈవో గారి ఆధ్వర్యంలో అన్నదానానికి ఒక షెడ్ని ఈరోజు వేయటానికి శంకుస్థాపన చేశారు. చాలా మంచి కార్యక్రమం. గతంలో కూడా ఇదే ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ నంద్యాలలో ఉన్నటువంటి నవనందుల్లో ప్రథమ నంది మొదలు కాబట్టి ఈ క్షేత్రం అద్భుతంగా డెవలప్ చేయడానికి చలం బాబు గారు మరియు వారి మిత్రబృందం అంతా కూడా ముందుకు రావటం, వారు చైర్మన్ గా సెలెక్ట్ కావటం అన్నటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం. వీరి ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ, అలాగే ఇందాకనే చెప్పారు సంకట చతుర్దశి పూజలని, దానికి తోడుగా కూడా రాహుకేతు పూజలు కూడా స్టార్ట్ చేస్తే ఇంకా జనాలకి మంచిగా ఉంటుంది శివాలయం కాబట్టి అవి కూడా భవిష్యత్తులో ప్లాన్ చేసి చేయాలని కోరుకుంటున్నాం. మా వారికి సహాయ సహకారాలు టెంపుల్ అభివృద్ధికి అందజేస్తామని తెలియజేస్తున్నాం. సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కొంతమంది ఒక విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రంగా వెలుగొందడానికి చలంబాబు చేసినటువంటి కృషి అభినందనీయం. ఎందుకంటే దాతల సహకారంతో ఈ అభివృద్ధి
మరింత అంచెలంచెలుగా ఎదిగి ఆ దేవుడి కృపకు అందరూ కూడా మన నంద్యాల ప్రజలందరూ కూడా పాత్రలు కావాలని కోరుకుంటూ, అలాగే ఈ దేవస్థాన అభివృద్ధి కూడా మిత్రుడు చలంబాబు గారి ఆధ్వర్యంలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తప్పకుండా తెలియజేస్తా ఉన్నాను. దేవాలని మా యొక్క సంకల్పము. అదేవిధంగా ఈ ప్రాంగణంలో కళ్యాణ మండపానికి ఎడమ వైపున 40-50 సెంట్ల దేవస్థానం స్థలంలో ఉద్యానవనము, ఎంపీ గారి నిధులు, ఇతర మంత్రి గారి నిధులతో అయితేనేమి మాడవీధుల గుండా తార్ రోడ్డు, అక్కడ తార్ రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలని పార్కింగ్ కోసము. నిజంగా కూడా దాతల సహకారం ఉంటేనే, ప్రజల సహకారం ఉంటేనే ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అన్నదాన సమితి అన్న కార్యక్రమంలో అన్నదానానికి ముఖ్యమైనటువంటి కూరగాయలు ఇచ్చినటువంటి ప్రసాదం మేము ఎంతో అభినందించాలా. ప్రతి సోమవారం అయితేనేమి, అమావాస్య రోజున జరిగిన మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మార్చి నెలలో మొదటి వారంలో వచ్చేటువంటి సంకట చతుర్థి నెలకు ఒకసారి వస్తుంది. ఇక్కడ సంకట చతుర్థి పూజలు కూడా ఏర్పాటు చేయాలని కమిటీ మెంబర్లము పూజలు నిర్వహించాము. సంకట చతుర్థి పూజలు కోసం వచ్చేటువంటి ఆడవారు, మహిళలు సంకట చతుర్థి పూజల అనంతరం వారికి అన్నదాన సమితి ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మహిళలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ షెడ్డు నిర్మాణంలో దాతలు సాధించిందిగా కోరుతున్నాం. నంద్యాల జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 17, 18, 19 తేదీల్లో సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలను నిర్వహిస్తున్నట్లు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు తెలిపారు. ఈ మహాసభల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 500 మంది ప్రతినిధులు పాల్గొని 3 రోజుల పాటు చర్చల్లో పాల్గొంటారని తెలిపారు. నంద్యాలకు వచ్చిన ఆయన బుధవారం నంద్యాల సిఐటియు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి యేసురత్నం, ఏ నాగరాజు, సిఐటియు రాష్ట్ర నాయకులు ఓబులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ 17వ రాష్ట్ర మహాసభలకు ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. కార్మిక వర్గం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా కార్మిక వర్గం పైన దాడి జరుగుతుందని, కార్మికుల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరించి వేస్తున్నారని, 100 ఏళ్లుగా పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రం రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు. ఈ కోడ్ల వలన వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం ఫ్యాక్టరీ యాజమానులకు బానిసలుగా మారబోతున్నారని ఆరోపించారు. కార్మిక హక్కులని కాలరాసే లేబర్ కోడ్స్ రద్దుకై ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె చేస్తా ఉన్నాయి. ఆ సమ్మెలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా అన్ని సంఘాలు పాల్గొనబోతా ఉన్నాయి. ప్రధానంగా స్కీముల్లో పనిచేసేటటువంటి కార్మికులకి కనీసం వేతనం అడిగేటటువంటి హక్కు కూడా లేకుండా ఈ లేబర్ కోడ్స్ ద్వారా వచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ చట్టాలు అమలవుతా ఉంటే ఆ చట్టాలని అనార్గనైజర్ సెక్టార్లో కూడా అమలు చేయమని ఇప్పటి వరకు అడుగుతా ఉన్నాం. ఇప్పుడు అసలు అడిగేటటువంటి హక్కే లేకుండా చేసేటటువంటి పని, కార్మికులకు జీవించే హక్కే లేకుండా చేసే పని ఈ లేబర్ కోడ్స్ ద్వారా రాబోతా ఉన్నాయి. ఈరోజు కార్పొరేట్ శక్తులకి ఉపయోగం జరిగేటటువంటి పద్ధతిలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ వ్యవహరిస్తా ఉన్నాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అదే అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు మన కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాటన్నిటికి కూడా తిలోదకాలు ఇచ్చేటటువంటి పని చేశారు. స్కీమ్ వర్కర్లకి వేతనాలు పెంచే పని లేదు. 7 ఏళ్ళు అవుతా ఉంది వేతనాలు పెరిగి. ఇప్పుడు వేతనం అడిగేటటువంటి హక్కు కానీ, ధర్నాలు చేసే హక్కు కానీ, యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు కానీ ఇవన్నీ ఏమీ లేకుండా హరించేటటువంటి పద్ధతిలో ఈ లేబర్ కోడ్స్ వచ్చాయి. యజమానులు వాళ్ళకి ఇష్టమైనట్టుగా కంపెనీలు మూసేసుకోవచ్చు, లేదనుకుంటే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ఏ రకమైన నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇష్టమైనప్పుడు మూసేయచ్చు, కావాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ పద్ధతిలో ఈ లేబర్ కోడ్లను మార్పు చేశారు. 150 ఏళ్ల క్రితం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కాలరాసేటటువంటి పద్ధతిలో ఈ లేబర్ కోడ్స్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది కేవలం పెట్టుబడిదారులకి, బడా పెట్టుబడిదారులకి ప్రయోజనం కలిగించేటటువంటి దానికోసమే ఈ రకమైనటువంటి లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అందుకని ఈ లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు మా పోరాటం ఆగదు. ఇప్పటికే లేబర్ కోడ్ల రద్దు కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర మహాసభలు నంద్యాలలో ఏప్రిల్ 17, 18, 19 తేదీల్లో జరుగుతున్నాయి. రాబోయే ఈ మహాసభలకు ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఎన్నడూ ఎదుర్కొనేటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఈ కాలంలో ముందుకొచ్చాయి. ముఖ్యంగా లేబర్ కోడ్ల పోరుతోటి కార్మిక వర్గం ఇప్పటి వరకు సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాసి దాని సారాన్ని పూర్తిగా పిండేసి
కట్టు బానిసల్లాగా కార్మిక వర్గంతో పని చేయించుకోవడానికి ఇవి వచ్చాయి. 29 ఇప్పటి వరకు ఉన్న లేబర్ చట్టాలు రద్దయ్యాయి. దీనివల్ల కార్మిక వర్గం సంఘం పెట్టుకోవడానికి, సమ్మె చేయడానికి, పోట్లాడడానికి అన్నింటికీ ఆంక్షలు అనేది విధించారు. ఉన్న సంక్షేమాలన్నీ కూడా గాలికి ఎగిరిపోతాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి మైన్స్ ట్యాక్స్ అనేది భవిష్యత్తులో ఉండదు. అందుకని యజమానులకి లాభం కలుగుతుంది, కానీ అక్కడ కార్మికులకు ఉన్నటువంటి సంక్షేమం అంతా ఎగిరిపోతుంది. అట్లాగే బిల్డింగ్ సెస్ అనేది ఉంది, అది భవిష్యత్తులో ఉండదు. దానివల్ల కూడా కార్మికులకు ప్రయోజనం ఉండదు. అట్లాగే స్కీమ్ వర్కర్స్ అనేవాళ్ళు 1 కోటి మంది దేశవ్యాప్తంగా వారి డిమాండ్ ఏమిటనంటే కార్మికులుగా గుర్తించమని సుప్రీంకోర్టు చెప్పింది. దాని ప్రకారం చట్టాలు వర్తిస్తాయి. కానీ ఈరోజు అవేవి కూడా వర్తించకుండా వాళ్ళని కార్మికులుగా గుర్తించలేదు. గిగ్ కార్మికులకు సామాజిక భద్రత అని చెబుతున్నారు. వీరు అసలు కార్మికులా కాదని చెప్పనండి. కార్మికులుగానే గుర్తించకుండా నీకు భద్రత అంటే యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇస్తాను అంతే తప్ప యజమాని ఎవడు అనేటువంటిది యజమానికి బాధ్యత లేదు. యాజమాన్యాలకు బాధ్యత లేకుండా చేస్తే కార్మికులు ఏ హక్కులు ఉండవు. మధ్యవర్తిత్వం, బేరసారాలు ఆడడం ఇదివరకు పారిశ్రామిక వివాద చట్టంలో ఉండేది. ఇప్పుడు పారిశ్రామిక సంబంధాల బిల్లులో, కోడ్లో దాన్ని లేకుండా చేశారు. అట్లాగే వేతన వ్యవస్థ పూర్తిగా రద్దయిపోయింది. అందువల్ల కార్మిక వర్గం కార్పొరేట్లకి అనుగుణంగా పని చేస్తే పని చేయాలి, లేకపోతే మానేయాలి. లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు పీకేస్తారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని పెట్టారు. పర్మనెంట్ అనేది ఉద్యోగమే రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో, రైల్వేలో, బ్యాంకులో దేనిలో ఉండవు. ఇక అసంఘటిత సంఘం వదిలేయండి. అందువల్ల అగ్నివీర్ అని ఆర్మీలో పేరు పెట్టారు. వాడు మూడేళ్ళు అయిపోతే 1 సంవత్సరం, 3 ఏళ్ళు, తర్వాత 4వ సంవత్సరం రిటైర్ అయిపోవాలి. వాడికి ఏ రకమైన హక్కులు ఉండవు, పెన్షన్ ఉండదు. కావాలని కార్మిక వర్గం సైన్యంతో సహా బ్యాంకుల్లో అర్ధపత్తని పెట్టారు. వాళ్ళు అది సరైనది కాదు. కాబట్టి ఈ లేబర్ కోడ్లు, ఈ రోడ్ సేఫ్టీ బిల్లు ఇవన్నీ కూడా కార్మిక వ్యతిరేక విధానాన్ని ఈరోజు కేంద్రం అమలు చేస్తూ ఉంది. ఈ కేంద్రం అమలు చేసేటటువంటి ప్రతి విధానాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా సపోర్ట్ చేస్తూ వెన్నుదన్నుగా ఉంటా ఉన్నాయి. వీరందరూ కూడా ఉద్యోగుల కోసం, కార్మికుల కోసం పనిచేసే ప్రభుత్వాలు మావి అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ వాటికి వ్యతిరేకమైనటువంటి విధానాలని ఈరోజు కేంద్రం ఏది తీసుకొచ్చినా వాటిని బలపరిచి అమలు చేయడానికి పూనుకున్న పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసం CITU 17వ రాష్ట్ర మహాసభలు ఖచ్చితంగా చర్చిస్తాం. వీటన్నిటి మీద చర్చించి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడం కోసం సిద్ధమవుతుంది. నంద్యాల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో పరిశుభ్రతను కట్టుదిట్టంగా పాటిస్తూ నిర్ణీత సమయానికి భోజన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశించారు. బుధవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న అన్న క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగది, భోజనశాల, ఆహార తయారీ విధానం, పరిశుభ్రత, నిర్వహణ తీరును సమగ్రంగా పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లు పేదలు, కార్మికులు, దినసరి వేతనదారులకు ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమమని పేర్కొన్నారు. ఈ క్యాంటీన్లలో ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్, చట్నీ, సాంబార్లను కేవలం 5 రూపాయలకే అందించడంతో పాటు మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం, అన్నం, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి తప్పనిసరిగా అందించాలన్నారు. అన్న క్యాంటీన్లను నిత్యం శుభ్రపరుస్తూ పరిశుభ్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భోజనం చేసిన వెంటనే ప్లేట్లు, గ్లాసులు తదితర పాత్రలను శుభ్రపరచడంతో పాటు వంటగది పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా అన్న క్యాంటీన్లో టోకెన్లు తీసుకుని భోజనం చేసి భోజన నాణ్యత, రుచి, సమయపాలనపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆహార పట్టికలు, రిజిస్టర్లు తదితర రికార్డులను పరిశీలించి లోపాలు లేకుండా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచనలు జారీ చేశారు. నంద్యాల పట్టణంలోని పురాతనమైన మూలమట్టం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం జీవనోద్ధరణకు భక్తులు సహకరించాలని ఆలయ పాలక మండలి సభ్యులు పేర్కొన్నారు. నంద్యాల భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు ఆలయ జీర్ణోద్ధరణకు సంబంధించిన పాంప్లెట్లను ఆవిష్కరించారు. సందర్భంగా ఆలయ చైర్మన్ పసుపులేటి నారాయణ మాట్లాడుతూ అతి పురాతనమైన ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టడం జరిగిందని, కావున భక్తులు వారే శక్తి అనుసారంగా ధన వస్తు రూపేణ విరాళాలు అందించి స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఆలయం 1 సంవత్సరం లోపు పూర్తి చేయాలని సంకల్పంతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరశిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యాషకేంద్రాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. భక్త మహాజనులకెల్లా తెలియజేయడం ఇక్కడ మూలమఠం దేవస్థానము పునర్నిర్మాణం అంటే జీర్ణో సంకల్పించారు. ఈ సందర్భంగా
ఈఓ గారి యొక్క అనుమతితో భక్తుల దగ్గర అంతా కూడా విరాళాలు సేకరించి ఇంకా తగిన ధనం సమకూర్చాలని చెప్పి కార్యవర్గ సభ్యు కమిటీ వాళ్ళంతా కూడా నిర్ణయించుకున్నారు. దీని ప్రకారం ఈరోజు ఇక కరపత్రం విడుదల చేసినారు. ఈ కరపత్రం అందరికి కూడా చేరుతుంది. ఈ కరపత్రాన్ని మన అధ్యక్షుడు చైర్మన్ అయినటువంటి పసుపులేటి నారాయణ గారు, తర్వాత కార్యనిర్వహణటువంటి వేణునాథ రెడ్డి గారు కదా, వీరంతా కూడా ఇంకా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకుని ఈ కరపత్రాన్ని విడుదల చేసినారు. కాబట్టి భక్తులందరూ కూడా హితోధికంగా సహకరించి ఈ యొక్క కామేశ్వరి సమేత భీమేశ్వర స్వామి యొక్క దేవాలయ జీర్ణోద్ధరణకు కృషి చేస్తుందని సహకరిస్తుందని కోరుకుంటున్నాను. మూలవటం భీమేశ్వర స్వామి గుడి కట్టాలనుకుంటున్నాము. దీనికి సహకారం కొద్దిగా భక్తాదులు సహకరిస్తే నేను ఈ టెంపుల్ ను బాగా అభివృద్ధి చేస్తానని చెప్పి నేను కోరుతున్నాను. కరపత్రాలు విడుదల చేసినాము. ఓం నమ శివాయ. నంద్యాల నందు ఈశాన్య భాగంలో వెలిసినటువంటి భీమేశ్వర స్వామి దేవస్థానం మూలమఠం నందు గత 2025 సంవత్సరము నవంబర్ 23వ తేదీన కొత్తగా కమిటీ ఎన్నుకోవడం జరిగినది. ఆ కమిటీలో పసుపులేటి నారాయణ గారు చైర్మన్ గా బాధ్యత తీసుకున్నారు. దానిలో మిగతా 8 మంది, వారిలో నేను కూడా ఒకటి ఉన్నాను. ధర్మకర్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపి వారు చెప్పిన ప్రకారంగా తోచిన విధంగా నేను కూడా చేస్తానని చెప్పి నేను కూడా ఈ కార్యక్రమానికి పూనుకున్నాను. అదేవిధంగా గత సంవత్సరం నుంచి అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుండినది. శివరాత్రి ముందుగా 15 రోజుల ముందు కానీ 20 రోజుల ముందు కానీ జరుగుతూ వస్తుండినది. ఆ కార్యక్రమాన్ని ఇప్పటికి నిలబెట్టినాం అనిపించుకోకుండా అది దేవాలయం జీర్ణోద్ధరణ జరుగుతున్నది. ఇక్కడ లేదు కాబట్టి అన్నదాన కార్యక్రమం ఉన్నదో లేదో అనుకోవాల్సిన అవసరం లేదు. శివభక్తులందరూ కూడా యథాప్రకారంగా ప్రతి సంవత్సరం వస్తున్న వాళ్ళందరూ ఇక్కడ భక్తులందరూ తీసుకొని వస్తే ధనధాన్య సహకారాలతో సహకరిస్తూ ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని అందరు కూడా చేస్తున్నారనే విషయాన్ని తెలిపేటట్టుగా చేస్తూ ఈ ఆలయాన్ని అభివృద్ధిలోకి పాటుపడేటట్టుగా సహకరించవలసిందిగా అందరినీ కోరుచున్నాము. ఇందులో జీర్ణోద్ధారణ కార్యక్రమం జరుగుతున్నది. భీమేశ్వర స్వామి, కామేశ్వర స్వామి అమ్మవారినది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ దేవాలయం ఒక దాదాపు 6 నెలలు కానీ 7 నెలల లోపల ఈ కార్యక్రమం పూర్తిగా దేవాలయం పూర్తిగా నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించిన విధంగా పై ఆఫీసర్ల ద్వారా అంటే ఎండోమెంట్ ఆఫీసర్ గా ఇక్కడ వేణునాథ రెడ్డి గారు ఉన్నారు. వారి యొక్క సహాయ సహకారాలు మేము కోరుకుంటూ మాకు కూడా వారు సహకరిస్తూ వస్తున్నారు. ఇప్పటికి కూడా వారి అనుమతి చేత పైన ఆఫీసర్లతో కూడా విషయాలను తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నాము. కాబట్టి ఆధ్వర్యంలో ఈ దేవస్థానాన్ని పూర్తిగా మంచి దేవస్థానంగా నిర్మాణం చేపట్టగలుగుతారు అని చెప్పి నమ్మకంతో మేము సహకరిస్తూ మేము ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఈ పొద్దుటి రోజున ఈ కార్యక్రమం సంబంధించిన పాంప్లెట్ కార్యక్రమాన్ని కాగితాలను విడుదల చేయడం జరిగింది. దాన్ని ఈ పొద్దు అన్నదాన కార్యక్రమం జరుగుతూ దీన్ని కూడా ప్రారంభం చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ గమనించి భక్తాదులందరూ కూడా యథోచితంగా వారి శక్త్యానుసారంగా ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాము. నద్యాల సాయిబాబా నగర్లోని హజరత్ సయ్యద్ షా తిక్కస్వామి దర్గాలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో తిక్కస్వామి ఉరుసు ఉత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో కులమతాలకు అతీతంగా జరుగుతోంది. గంధ మహోత్సవం, ఫకీర్ల ఆశీర్వాదాలు, ప్రత్యేక ప్రార్థనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ఉత్సవం 5 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా తిక్కస్వామి ఉరుసు మహోత్సవం తిరునాళ్ల కరపత్రాలను విడుదల చేశారు. సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నంద్యాల సాయిబాబా నగర్లో వెలిసిన తిక్కస్వామి ఉరుసు జాతర తిరునాళ్ల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తిక్కస్వామి ఉరుసు తిరునాళ్ల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఫకీర్లచే గంధం, దర్గా చదివింపులు, భక్తులచే చక్కెర, బల్లం తదితర వాటితో తులాభారం వేయడం ఈ తిరునాళ్లు జరుగుతుందని, స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. జిల్లాలో సాయిబాబా నగర్లో వెలిసిన శ్రీ హజరత్ సయ్యద్ షా ఔలియా చిష్టుల్ ఖాదిరి ఖుద్దహు తిక్కస్వామి వారి ఉరుసు మహోత్సవముగా 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 5, 6, 7, 8, 9 తేదీలలో స్వామివారి ఉత్సవం జరుగుతుంది. 5వ తేదీ అనగా రాత్రి గంధము జరుగుతుంది. రాత్రి 10 గంటలకు మొదలయ్యి శుక్రవారం తెల్లవారుజామున ఊరు మొత్తం తిరిగి స్వామివారి వద్దకు వచ్చి చేరుతుంది. 6వ తేదీ ఉరుసు జరుగుతుంది. 7, 8, 9 తేదీలలో స్వామివారి జాగ్రత్తలు జరుగుతాయి. 6వ తేదీ, 7వ తేదీ శుక్రవారము, శనివారము రాత్రి 7 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే 6వ తేదీ శుక్రవారము రాత్రి 10 గంటలకు రంగా వైభవంగా కవాలి పోటీలు జరుగుతాయి. మన నంద్యాల జిల్లా ప్రజలు అందరూ స్వామివారి వద్దకు వచ్చేసి ఫాతిహా జరిపించి ప్రసాదాలు స్వీకరించి దర్గా కమిటీకి అలాగే పోలీసు వారికి కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల జిల్లాలోకి బండ్ల గణేష్ చేపట్టిన సంకల్పయాత్ర చేరింది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు
10వ రోజున 220 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేశానని అన్నారు. నంద్యాలలో చంద్రబాబు అరెస్టై జైలు నుంచి ప్రాణాలతో బయటికి వస్తే షాద్నగర్లోని తన ఇంటి గడప నుంచి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గడప వరకు వస్తానని మొక్కుకున్నానని అన్నారు. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు కేసు కొట్టివేయడం వల్ల పాదయాత్ర మొదలుపెట్టానని తెలిపారు. వచ్చే నెల 10వ తేదీన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని, ఈ సంకల్పయాత్ర తనది కాదని, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారిదని అన్నారు. సంకల్పయాత్రకు సహకరిస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల పట్టణం టెక్కే భరతమాత గుడి వీధిలోని యోగి చైతన్య కేంద్రం నందు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 3 నెలల పాటు ఆసన, ప్రాణాయామ, ధ్యాన శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు యోగా గురువు దామోదర్ కుమార్ రెడ్డి తెలిపారు. సందర్భంగా యోగా గురువు దామోదర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో మారిన జీవన పరిస్థితులు, అనేక రకాల ఒత్తిడిల కారణంగా అనేక సమస్యలకు గురవుతున్నారని, అయితే ఈ విధంగా ఉన్నటువంటి శారీరక, మానసిక సమస్యలన్నిటికీ కూడా యోగానే అద్భుతమైన పరిష్కారమని తెలిపారు. ప్రాణాయామం, విశ్రాంతి పద్ధతులు, ధ్యానంపై చక్కని అవగాహన కల్పిస్తూ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 3 నెలల పాటు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. శ్వాసని మనం నియంత్రించగలిగితే మనసు ప్రశాంతమవుతుందని, మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం కూడా చేకూరుతుందని తెలిపారు. ఆసక్తి గలవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 8919771823 అనే నెంబర్కు సంప్రదించాలని కోరారు. ఓం నమః. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నా నమస్సుమాంజలులు. ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారం నుంచి భరతమాత వీధి చివర ఉండేటువంటి భవనాసి యోగా సెంటర్ నందు ప్రత్యేక యోగ శిక్షణ శిబిరం 3 నెలల పాటు నిర్వహించబడుతోంది. ఇందులో ప్రముఖంగా ప్రాణాయామము, విశ్రాంతి పద్ధతులు, క్లెన్సింగ్ టెక్నిక్స్, ఆసనములతో పాటుగా చేయిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సులువైన పద్ధతులు నేర్పించడం జరుగుతుంది. కనుక ఈ అవకాశం ఉపయోగించుకొని ఉదయం 6:15 నుంచి 7:30 వరకు, తర్వాత ధ్యానం కూడా ఉంటుంది. సో ధ్యానాభిలాషులు, అలాగే ప్రాణాయామం బాగా తెలుసుకోవాలనుకునేవారు, విశ్రాంతిగా ఉంటూ ఒత్తిడిని తొలగించుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం. కనుక అందరూ పాల్గొని మీ ఆరోగ్యాన్ని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు దామోదర్ కుమార్ రెడ్డి, కార్యదర్శి, యోగ చేతన కేంద్ర, నంద్యాల. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఆవుల పుల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో బుధవారం ఆళ్లగడ్డ నియోజకవర్గ బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా ప్రజలకు సుస్థిర పాలన అందిస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. మోడీ నాయకత్వంలో మన రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని, అటు రాష్ట్ర రాజధాని అమరావతి, ఇటు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వరకు తీసుకెళ్లడంలో పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు, జిల్లా కార్యదర్శి మనుప్రియారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వెంకటేష్, ఆళ్లగడ్డ బీజేపీ అధ్యక్షులు శ్రీకాంత్, ఆళ్లగడ్డ రూరల్ మండల అధ్యక్షులు నరేష్ కుమార్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటనలో భాగంగా మన రాష్ట్ర పార్టీ నుండి దయాకర్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్య అతిథిగా. అలాగే మన జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారు ఇక్కడికి రావడం, అండ్ కార్యకర్తలతో, మండల అధ్యక్షులతో ఈరోజు మీటింగ్ ఇక్కడ జరగబోతుంది. అండ్ ఆళ్లగడ్డకి సంబంధించి, ఆళ్లగడ్డలో బీజేపీని, మన నరేంద్ర మోదీ గారికి సంబంధించిన ఎన్నో పథకాలను, ఆయన చేసే సహాయ సహకారాలను ప్రజల స్థాయికి అండ్ ప్రతి గ్రామ స్థాయికి తీసుకెళ్ళి బీజేపీని ఆళ్లగడ్డ అసెంబ్లీ పరిధిలో బలోపేతం చేయడానికి అనుగుణ ప్రయత్నం అనేది చేస్తాము. అండ్ రాయలసీమ జిల్లాలో పర్యటనలో భాగంగా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దయాకర్ రెడ్డి గారి పర్యటనకు నంద్యాల జిల్లాలో ఘన స్వాగతం పలకడానికి జిల్లాలోని అన్ని మోర్చాల అధ్యక్షులు, సీనియర్ నాయకులతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని మండలాధ్యక్షులు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది వారిని ఘనంగా. అందులో భాగంగా కార్యకర్తల కష్టం తెలిసిన నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడిగా రావడం, వారు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క కార్యకర్తను దృష్టిలో పెట్టుకొని గుర్తింపు, గౌరవం లభించేలాగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేయిస్తూ నిత్యం పార్టీ కార్యక్రమాలే వృత్తిగా భావించేలాగా, పనిచేసేలాగా పనిలో దించడం. అందులో భాగంగా దయాకర్ రెడ్డి గారు వారు గతంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేయడం ఇది 2వసారి ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో. వారికి ఈ జిల్లాలోని ప్రతి ఒక్క సీనియర్ నాయకులను, కార్యకర్తలను పేరుతో పిలిచేంత వారికి అపారమైన పరిచయాలు ఉన్న జిల్లా ఇది. అందులో భాగంగా వారి నేతృత్వంలో
కూటమిలో భాగంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి సీటును కూడా గెలిచే విధంగా బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గంలోని మండలాధ్యక్షులతో సీనియర్ నాయకులతో సమావేశం జరుగుతుంది. పార్టీ కార్యక్రమాలు బూత్ స్థాయి వరకు తీసుకెళ్లడం, ప్రభుత్వం ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చడం, ప్రచారం కల్పించడం, మరి ప్రభుత్వ ద్వారా పనులు చేయించి ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా నిత్యం జనంలోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉండేదానికి వారు సంసిద్ధత వ్యక్తం చేసి వారిని ఆహ్వానించి ఈరోజు వారి సూచనలు కీలకమైన సలహాలు స్వీకరించి భారతీయ జనతా మరి ముఖ్యంగా ఆలగడ్డ నియోజకవర్గాన్ని కంచుకొట్టగా మార్చడం లక్ష్యంగానే ఈ పర్యటన జరుగుతూ ఉంది. వారు ఇచ్చిన ప్రతి సూచన మేరకు ఇక్కడ పార్టీ అంతా ఏకతాటిపైకి వచ్చి ఖచ్చితంగా నియోజకవర్గంలోని కేటాయించిన కూటమిలో భాగంగా వచ్చిన స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు కానీ, మున్సిపాలిటీలో కానీ, జెడ్పీటీసీలు కానీ ప్రతి సీటు కూడా గెలిచి తీరుతామని చెప్పి పార్టీ మూలకంగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నా. ఆళ్లగడ్డలో ఈరోజు ఆళ్లగడ్డ అసెంబ్లీ యొక్క సమావేశంలో పాల్గొనడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా నాకు స్వాగతం పలికినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మిత్రులారా, గత 11.5 సంవత్సర కాలంలో దాదాపుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం అన్ని రంగాల్లోనూ ఈరోజు ప్రపంచంలో అత్యంత వేగంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తా ఉన్నాం. అది ఆర్థిక రంగమైన ప్రపంచంలో 11 సంవత్సరాల ముందు 11వ స్థానంలో ఉండేటువంటి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఈరోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా మనం అవతరించినటువంటి పరిస్థితిని మనం చూసాం. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, అదేవిధంగా ఆర్థిక రంగంలో అవినీతికి తావు లేకుండా చేసినటువంటి పరిపాలన కారణంగా ఈరోజు ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా రక్షణ రంగంలో కానీ ప్రపంచంలో బర్మా, శ్రీలంక లాంటి చిన్న చిన్న దేశాలు కూడా భారతదేశాన్ని భయపెట్టేటువంటి పరిస్థితుల్లోంచి ఈరోజు ప్రపంచంలో అగ్రదేశాలన్నీ కూడా భారతదేశానికి రెడ్ కార్పెట్ వేసి ఈరోజు భారతదేశానికి సలాం కొట్టేటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అన్ని దేశాలతో కూడా నెరవేరుస్తున్నటువంటి దౌత్య విధానం ఏదైతే ఉందో దాని కారణం అని చెప్పేసి ఈరోజు మనం సగర్వంగా తెలుపుకోవచ్చు. అదేవిధంగా దేశం అన్ని రకాల్లో ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 2014 నుంచి 2018 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి అత్యంత వేగంగా ఉండేటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆ రోజు అమరావతి నిర్మాణానికి దాదాపుగా 2,500 కోట్ల రూపాయల పైగా నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలవరం బాధ్యతని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తీసుకొని పోలవరం నిర్మాణం చేసి ఇస్తాననేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క కారణంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కుంటుపడిపోయినటువంటి పరిస్థితిలో తిరిగి మరలా 2024లో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క పూర్తి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం గమనిస్తాము. అటు వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి దాదాపుగా 11,500 కోట్ల రూపాయలు ఆర్థిక అవసరాలు, రుణాలు తీర్చేదానికి అక్కడ ఇచ్చినటువంటి కేటాయింపులు కానీ, అదేవిధంగా అమరావతి రాజధానికి తిరిగి దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధానికి కేటాయించడం కానీ ఈ సందర్భంగా నేను మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాను. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గ్రహించేటువంటి పరిస్థితుల్లో ప్రజల నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి సానుకూలమైనటువంటి స్పందనని ఈరోజు మేము మలుచుకొని ఈరోజు ప్రజల దగ్గరికి మేము వెళ్ళేటువంటి కార్యక్రమాలు మేము తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఆ విధంగా ఈరోజు ఆళ్లగడ్డలో కూడా క్షేత్రస్థాయిలో ఆళ్లగడ్డను కూడా రాబోయే రోజుల్లో ఇది ఒక బలమైనటువంటి భారతీయ జనతా పార్టీ గడ్డగా మార్చేదానికి, గతంలో దీని ఒక ఫ్యాక్షన్ ప్రాంతంగా చూసేవాళ్ళు, ఆళ్లగడ్డ అంటే బాంబుల గడ్డ అని చెప్పుకునేవాళ్ళు. కానీ నిజానికి ఇక్కడ ఉండేటువంటి మనుషులు ఎవరు కూడా అంతటి దుర్మార్గులు కాదు, మంచివాళ్ళు. వాళ్ళకి ఒక ముద్ర వేశారు ఒక 2-3 వల్ల.
అటువంటి రాజకీయాల నుంచి బయటపడేస్తూ ఈరోజు ఆళ్లగడ్డ ప్రజలకి ఒక మంచి రాజకీయాలు ఇచ్చే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఆళ్లగడ్డ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ బలపడిపోతా ఉంది. క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఒక బలమైనటువంటి ఆదరణ కనిపిస్తూ ఉంది. ఆ విధంగా మేము ముందుకు పోతున్నాం. మొన్ననే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి బిల్లు ఏదైతే ఉందో బీబీజీ రామ్జీ బిల్లు, ఈరోజు క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో గతంలో ఉండేటువంటి మన్రేగా పథకం యొక్క పేరును మనం మార్చడం అయింది. ఈరోజు ఆ కార్మికులందరికీ కూడా గతంలో 100 రోజులు కనీస పని దినాలుంటే ఈరోజు దాన్ని 125 రోజులుగా చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో వ్యవసాయ సీజన్లో ఇటు ఈ పని అటు వ్యవసాయ పనులు ఈ రెండు కూడా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వ్యవసాయ సందర్భంలో గ్రామ స్థాయిలో కావాల్సిన విధంగా వెసులుబాటు తీసుకొని వాళ్ళు 20 రోజుల పాటు ఆ పనికి ఈరోజు సెలవు తీసుకొని వ్యవసాయ పనులకు వెళ్ళే విధంగా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన్రేగా సంబంధించినటువంటి నిధుల్లో ఎక్కువ నిధులు పక్కదారి పట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. క్షేత్రస్థాయిలో పనులు ఏం చేయక దొంగ లెక్కలు రాస్తూ ఆ యొక్క నిధులన్నింటినీ కూడా పక్కకు పంపించేటువంటి క్రమంలో ఈరోజు బీబీజీ రామ్జీ ద్వారా దానికి ఒక విధానాన్ని తీసుకొచ్చి గ్రామంలో ఏదైనా పని జరగాలంటే గ్రామ సభ జరగాలి, గ్రామ సభలో ఆమోదించినటువంటి కార్యక్రమాలే చేయాలి అనేటువంటి ఉద్దేశం ద్వారా ఆ యొక్క పథకానికి ఈరోజు జవాబుదారీతనాన్ని తీసుకొచ్చి ఈరోజు క్షేత్రస్థాయిలో నంద్యాలలో కుక్కల బెడదతో భయపడిపోతున్న ప్రజానికం కుక్కలను అరికట్టేందుకు మున్సిపల్ కమిషనర్ శేషన్న చర్యలు చేపట్టారు. పట్టణంలో కుక్కలను పట్టుకు వెళ్లి కుక్కలకు ఆపరేషన్ చేపట్టారు. పట్టణంలో ప్రతి వార్డులో కుక్కలను పట్టుకోవడం జరుగుతోంది. అయితే ఇదే తరుణంలో వార్డులలో ఉన్న కుక్కలను ర్యాబిస్ వ్యాధి రాకుండా కుక్కలకు ర్యాబిస్ వ్యాక్సిన్లే వేయడం జరుగుతుందని, వార్డులలో కుక్కలు ఎక్కువగా ఉంటే మున్సిపల్ అధికారులకు సమాచారం ఇస్తే వాటికి ఆపరేషన్ మరియు ర్యాబిస్ టీకాలు వేయడం జరుగుతోందని, ప్రజలందరూ మున్సిపల్ అధికారులకు సహకరించాలని, మీకు సిబ్బంది ఉంటున్నారని, కుక్కలను నివారించడమే ఒక లక్ష్యంగా ఒక ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఏరియా వైజ్ పెడతాం. కూడా మేము ఒకటి అనుకుంటున్నాం, ఏదన్నా ఒక రంగు కొడదాం అనుకుంటున్నాం. పెయింట్ ఒకటి అందరికీ నమస్కారం. మన పట్టణంలో కుక్కలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. పట్టణంలో చాలా కుక్కలు ఉన్నాయి. సో వాటికి సంబంధించిన కార్యక్రమం చేయాలి అనేసి ప్రజల నుంచి చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను డైరెక్షన్స్ను అనుసరించి కుక్కలకు ఆపరేషన్ కార్యక్రమాలు చేసి వాటికి ర్యాబిస్ వ్యాధి ఎక్కడన్నా కరిస్తే కనుక వాటి వల్ల రాకుండా ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తున్నాం. అయితే ఒక క్రమంలో గమనించింది ఏంటంటే మేము రోజుకు ఒక 25 నుంచి 30 కుక్కలకు ఆపరేషన్ చేసి వ్యాక్సిన్ వేస్తున్నాం, ర్యాబిస్ వ్యాక్సిన్. అయితే దీనివల్ల చాలా టైం పడుతుంది. ఎక్కడన్నా డాగ్స్ బయటికి అయితే కనుక ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారితో కలిసి కుక్కలకు ఫస్ట్ మేము ర్యాబిస్ వ్యాక్సిన్ వేయాలనేసి అనుకుంటున్నాం. ర్యాబిస్ వ్యాక్సిన్ వేయటం వల్ల ఏంటంటే కుక్క ఎక్కడన్నా పొరపాటున కరిచినా కూడా దానివల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవించవు. అందువల్లే ప్రతి వారంలో 3 రోజుల పాటు బుధ గురు శుక్ర 3 రోజుల వారంలో డాగ్స్ కన్నిటికి కూడా ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తాం. ఆ కార్యక్రమం రేపు నుంచి మొదలవుతుంది. సో వల్ల ఎక్కడైతే డాగ్స్ ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో ఆ డాగ్ను అక్కడే పట్టుకుంటాం, అక్కడే ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తాం, అక్కడే వదిలిపెడతాం. దీనివల్ల ఏంటంటే ఆ యొక్క ర్యాబిస్ అనేటువంటి ప్రాణాంతక వ్యాధి ఏదైతే ఉందో అది ఆ వైరస్ ఏదైతే ఉందో అది డాగ్లో డైడ్ అయిపోతుంది. దానివల్ల అది ప్రాణాంతకం అవ్వదు. అదేవిధంగా వారంలో 3 రోజుల పాటు సోమ, మంగళ అండ్ శనివారం డాగ్స్కు ఆపరేషన్ చేస్తాం. వారం అంతా ఆపరేషన్ ఉంటాయి. అయితే వారంలో 3 రోజుల పాటు వ్యాక్సిన్ వేస్తాం, వారం అంతా కూడా ఆపరేషన్ అయితే. ఈ విషయాన్ని గమనించగలరు. మీ ప్రాంతాలు ఎక్కడైతే డాగ్స్ ఎక్కువగా ఉన్నాయో మాకు
సమాచారం అందిస్తే కనుక మా శానిటరీ ఇన్స్పెక్టర్లకు సమాచారం అందిస్తే కనుక ఆ ప్రాంతంలో ఈ యొక్క వ్యాక్సిన్ వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని, ఈ విషయం కోసం సహకరించాలని కోరుతున్నాం. నంద్యాల చెరువుకట్ట గంగమ్మ గుడిలో మరోసారి దొంగలు కలకలం. నంద్యాల ఎస్బీఐ కాలనీలో చెరువుకట్ట పైన వెలిసిన గంగమ్మ దేవస్థానంలో గత 13 రోజుల క్రితం దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా నిన్న రాత్రి కూడా మరోసారి దొంగలు గంగమ్మ గుడిలో దొంగతనానికి పాల్పడ్డారు. గుడిలో ఉన్న హుండీ, యాంప్లిఫైర్ బాక్సులు, ఇతర విలువైన సామాగ్రి దోచుకెళ్లారు. ఈ విషయమై దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ చెరువుకట్టపైన గస్తీ పెంచమని పలుమార్లు పోలీసులను వేడుకున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే దాతలు ఎవరైనా సహకరించి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. నంద్యాల తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా స్టేట్ బ్యాంక్ కాలనీలో వెలిసిన చెరువుకట్టపై వెలిసిన గంగమ్మ దేవాలయం రజకులందరూ కలిసి దాతల సహకారంతో గంగమ్మ గుడి నిర్మించడం జరిగింది. పోయినసారి వచ్చేసి పోయిన 13వ తేదీ జనవరి 13వ తేదీ ఆల్రెడీ కంచార్తులు, ఆర్తిపల్లెము, ఇట నూనె వగేరా వగేరా తీసుకుపోవడం జరిగినది. మళ్ళీ నిన్న రాత్రి 27వ తేదీ రాత్రి వచ్చేసి ఆంప్లివేరు, హుండీ మొత్తం బీగాలు కోసి, అది బీగం దగ్గర ఉండే కొలికి కోసి మొత్తం తీసుకుపోవడం జరిగినది. మాకు తగిన న్యాయం చేయాలని అందరినీ కోరడమైనది. ఏదన్నా కానీ పోలీసు వారు దయ ఉంచి ఇక్కడ గస్తీ పెంచాలని కోరడమైనది. అట్నే దాతలు ఏమన్నా సహకరించి మాకు ఏమన్నా 2 సీసీ కెమెరాలు ఇప్పించవలసిందిగా కోరడమైనది. సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఆత్మహత్యా యత్నం. బిల్లలాపురం గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మధుశేఖర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. సచివాలయంలోనే ఆత్మహత్యకు ప్రయత్నించగా గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఆయనను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. పని ఒత్తిడి లేదా వ్యక్తిగత సమస్యల అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. దేనివల్ల జరిగింది అనుకుంటారు మేడం? ఏం పేరు మేడం? తన పేరు ఏం చేస్తారు మేడం? డిజిటల్ అసిస్టెంట్. అదే ఇప్పుడు పని ఒత్తిడి వల్ల సూసైడ్ అటెంప్ట్ చేస్తాడని అంటున్నారు మేడం. మీకేం చెప్పినాడు స్టాఫ్ ఏమన్నా? ఏం లేదు, లంచ్ టైంలో లంచ్ చేస్తాము రండి అని పిలిచాము. లేదు మేడం నాకు స్టమక్ అప్సెట్గా ఉంది, వాష్రూమ్కి వెళ్ళొస్తానని పైకి వెళ్ళినాడు. చాలాసేపు మేము లంచ్ చేసిన తర్వాత కూడా రాకపోయేసరికి ఏంది ఇంతసేపు అయినా రాలేదని మేము పైకి వెళ్ళి చూసేసరికి అతను అటెంప్ట్ చేసుకొని ఉన్నాడు. రక్తం మడుగులో. ఎక్కడ ఇంజరీస్? చేయి కట్ చేసుకున్నాడు, నెక్ దగ్గర కట్ చేసుకున్నాడు. పరిస్థితి ఎలా ఉంది మేడం? అబ్బాయి బాగానే ఉంది, మాట్లాడుతుంది. ఏ సచివాలయం మేడం? పిల్లలు. అబ్బాయి పేరు వచ్చేసి పిడుగు మధుశేఖరు, గ్రామం వచ్చేసి జిల్లేల గ్రామము. మన ఊరికి 1 year కిందట డిజిటల్ అసిస్టెంట్గా వచ్చాడు. డిజిటల్ అసిస్టెంట్గా చేసుకుంటున్నాడు. అబ్బాయి ఈరోజు ఎందుకు అట్లా చేసుకున్నాడో ఎవరికి తెలియదు. ఉదయం మామూలుగా డ్యూటీకి వచ్చాడు. మధ్యాహ్నం టైంలో అదే ఇట్లా మోషన్స్ అని కింద అందరు స్టాఫ్ కిందంటే పైకి పోయాడు బాత్రూమ్ పోయి మళ్ళీ కిందికి వచ్చాడు. కిందికి వచ్చి నాకు మోషన్స్ ఉన్నాయి అని మళ్ళీ పోతానని మళ్ళీ పోయినాడంట. పోయి పైన కత్తి తీసుకొని కొంచెం చేసుకున్నాడు. మన సచివాలయం స్టాఫ్ని అడిగితే అదే కత్తి కూడా అక్కడి నుంచి తెచ్చుకునే అన్న మనకు కూడా తెలియదు. వాళ్ళు టయానికి స్పందించి తీసుకొచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసి. దీనివల్ల పని ఒత్తిడి వల్ల చేస్తున్నాడా? పని ఒత్తిడి అట్లా ఏం లేదు. ఇంకా అబ్బాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా 15 లక్షలతో షెడ్ నిర్మాణం. వేద మంత్రాలతో భూమి పూజ చేసిన ఆలయ చైర్మన్ చలం బాబు, డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాలలో ఏప్రిల్ 17, 18, 19 తేదీలలో సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలను నిర్వహిస్తున్నట్లు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు వెల్లడి. అన్నా క్యాంటీన్లలో పరిశుభ్రత, సమయపాలన తప్పనిసరి. ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్. అన్నా క్యాంటీన్లలో టోకెన్ తీసుకుని భోజనం చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాలలోని పురాతనమైన మూలమట్టం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం జీవనోద్ధరణకు భక్తులు సహకరించాలి. కరపత్రాలు విడుదల చేసిన ఆలయ చైర్మన్ పసుపులేటి నారాయణ. నంద్యాల హజరత్ సయ్యద్
సాక్షాత్ తిక్కస్వామి దర్గాలో 5వ తేదీ నుండి తిరునాళ మహోత్సవం అంగరంగ వైభవంగా కరపత్రాలు విడుదల చేసిన కమిటీ సభ్యులు. నంద్యాల జిల్లాకు చేరుకున్న బండ్ల గణేష్ సంకల్పయాత్ర స్వాగతం పలికిన అభిమానులు. 10వ రోజుకు 220 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి. నంద్యాల యోగ చైతన్య కేంద్రంలో ఫిబ్రవరి 2 నుండి ఆసన, ప్రాణాయామ, ధ్యాన శిక్షణ శిబిరం. యోగా గురువు దామోదర్ కుమార్ రెడ్డి. ఆలగడ్డ నియోజకవర్గ బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశం. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి కేంద్రంలో సుస్థిర పాలన బీజేపీ ప్రయత్నంతోనే సాధ్యం. నంద్యాలలో కుక్కల బెడదతో భయపడిపోతున్న ప్రజానికం. కుక్కలను అరికట్టేందుకు చర్యలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. నంద్యాల చెరువు కట్ట గంగమ్మ గుడిలో మరోసారి దొంగలు కలకలం. హుండీ బాక్సులు, సామాగ్రి దోచుకు వెళ్లిన దొంగలు పరిశీలిస్తున్న పోలీసులు. ఇదే ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.